కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులమ కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రానమును ధరించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో భరించలేని సమస్యలు మన జీవితంలో ఉండొచ్చు. మనం చాలా అలిసిపోయి ఉండొచ్చు. కొంతమంది నైట్ షిఫ్ట్ చేసి కూడా వచ్చి ఉండొచ్చు. కొంతమంది దినమంతా పనిచేసి రాత్రంతా మేల్కొండి ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉండొచ్చు. అయితే ఆ తప్పు మీది కాదంట, మరి ఈ తప్పు ఎవరిది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, చూడండి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని రాజ్యమును గురించి అంటే దేవుడు మనకు బోధించే శ్రేష్టమైనటువంటి జ్ఞానము మనం పొందుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనము అర్థము చేసుకోకుండా, ఆ వాక్యాన్ని గ్రహించకుండా ఉంటే గనక ఆ వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడంట. అంటే నువ్వు ఎప్పటికీ గ్రహించకుండా నువ్వు ఆ వాక్యం వింటే నువ్వు బాగుపడతావేమో, ఆ వాక్యం వింటే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుందేమో, ఒకవేళ నువ్వు ఆ వాక్యం వింటే గనక నీ పరిస్థితులు మారుతాయేమో, నువ్వు వాక్యానికి లోపడితే నీ రోగం పోతుందేమో, నీ సమస్య నుండి నువ్వు బయటపడతావేమో, నీ శాపము నుండి విడుదల పొందుతావేమో. అయితే దుష్టుడు నీకు మత్తును కలగజేస్తాడు నువ్వు వాక్యం వినకుండా. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలా? నిన్ను చంపడానికే. ఆత్మీయ మరణం కదా, ఆత్మీయ జీవితం లేకుండా చేస్తాడు. నువ్వు వాక్యం వినకుండా చేస్తాడు. నువ్వు విన్న వాక్యము నువ్వు గ్రహించకుండా చేస్తాడు. ఒకవేళ నువ్వు గ్రహించకపోతే ఆ వాక్యాన్ని దొంగిలిస్తాడు. తర్వాత నిన్ను ఎవరైనా అడిగారనుకో నీకేం గుర్తుండదు, నీకేమీ జ్ఞాపకం ఉండదు. నువ్వు వినకుండా చేస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి ప్రతి వారం మందిరానికి వెళ్తాడు, శ్రద్ధతో ఆ వాక్యాన్ని వింటాడంట. కానీ మందిరం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని పాటించాడంట. వాక్యాన్ని పాటించని వ్యక్తి వాక్యం వినడము దేవుని చిత్తమే, కానీ ఆ వాక్యము చేత జీవితాన్ని మార్చుకోకపోవడము అది చాలా నష్టం. ఎందుకో తెలుసా? మనం వాక్యాన్ని చదివి దానిని గ్రహించక పోవటం అనేది అది మన పొరపాటు కాదు, అది మన పైన ఉన్నటువంటి ఒక బలమైన కాడి. ఒక బలమైనటువంటి కాడి. అది ఏమి చేస్తుందంటే నువ్వు వాక్యములు ఎదగకుండా చేస్తుంది, వాక్యాన్ని వినకుండా చేస్తుంది, నీకు మత్తు కలగజేస్తుంది. అందుకే కొంతమంది ఎప్పుడు కూడా ఆ మత్తులో ఉంటారు, తాగుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మరణం కావాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యము వినకుండా కొట్లాడుతూనే ఉంటారు, ఇంట్లో గొడవలు, వాక్యానికి లోబడరు. ఆ దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అన్నాడు.
ఆ దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోతున్నట్టు. అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితానికి వెలుగునిస్తుంది, నీ జీవితానికి వెలుగునిస్తుంది. ఆ వెలుగు లేకుండా చేయడమే దుష్టుని యొక్క పని. ఎక్కడ బాగుపడిపోతాడో, ఎక్కడ ఆశీర్వదించబడతాడో, ఎక్కడ దేవుని కృపచేత వర్ధిల్లుతాడో, ఎక్కడ సాక్షిగా బ్రతుకుతాడో. చూడండి, బైబిల్ చరిత్రలో నిద్ర వల్ల నష్టపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 2 వచనాలు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండాలి. ఏమన్నాడు? ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో గమనిద్దాం. ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ గెత్సమని తోటలో శిష్యులు గాఢ నిద్ర, శోధనలో పడిపోయారు. యేసుక్రీస్తు అన్నాడు, శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు మరి క్రీస్తు చెప్పాడు వాళ్ళకి ప్రార్థన చేయండి, ప్రార్థించండి అని. చూడండి, ఇక్కడ వారు గాఢ నిద్ర. అప్పుడు యేసు వారితో ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. శోధన, ఈ శోధన ఎందుకు వస్తుంది అంటే దేవుని చిత్తాన్ని జరిగించకుండా దేవుని చిత్తాన్ని అడ్డుకోవడమే ఈ శోధన యొక్క ఉద్దేశం. హల్లెలూయా.